అందరికీ నమస్కారము. నా పేరు తరణి. మా దుర్గసముద్రం గ్రామం, దుర్గసముద్రం పంచాయతీ, తిరుపతి రూరల్ మండలం. మా ఆయన పేరు మునిశంకరయ్య. నాకు 2 పిల్లోళ్ళు. నేను గత 6 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకు మొత్తం 1 ఎకరా పొలం ఉంది. దాంట్లో 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేయడం జరిగింది. 1/2 ఎకరా ఏ గ్రేడ్ మోడల్ వేసాము. 30 సెంట్లు మాకు మ్యాంగో ఫీల్డ్ ఉంది. ఏ పంట వేయాలన్నా ముందుగా మేము PMDS అనేది వేసుకోవడం జరుగుతుంది. నేను ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన సంవత్సరం 9 రకాల విత్తనాలతో PMDS వేసుకున్నాను. ఆ తర్వాత 15 రకాలు వేసుకున్నాము. మళ్ళీ 20 వేసుకున్నాము. 25 వేసుకొని ఇప్పుడు 30 రకాల విత్తనాలతో PMDS వేసుకొని అది అలాగే భూమిలో కలయ దున్నుకొని మేము పంట పెట్టడం జరిగింది. ముందుగా 4 అడుగులు బెడ్ తీసుకున్నాము. 1 అడుగు కాలువ తీసుకున్నాము. ఆ బెడ్ మీద గడ్డ జాతి అంటే ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, ఉల్లి నాటుకోవడం జరిగింది. తీగ జాతిలో బీర, కాకర, సొర, పొట్లకాయ, కీరకాయ ఇవి నాటుకోవడం జరిగింది. ఆకుకూరలు వచ్చి తోటకూర, చిర్రాకు, గోంగూర, మెంతికూర, పాలకూర ఇవన్నీ నాటుకున్నాము. అలాగే కాయకూరలో వచ్చి వంగ, టమోటో, మిరప, బెండ, గోర్చిక్కుడు నాటడం జరిగింది. ఎర్ర పంటలుగా బంతి, ఆముదం వేసుకోవడం జరిగింది. చుట్టూరు బార్డర్ క్రాప్కి వచ్చి సజ్జ, జొన్న, మొక్కజొన్న, అలసంద వేసుకోవడం జరిగింది. ఏ గ్రేడ్ మోడల్ 30 సెంట్లు మామిడిలో వేసుకున్నాము. అందులో కూడా కాయకూరలు, తీగ జాతి మాత్రమే నాటుకున్నాము. ఏటీఎం మోడల్కి వేసేదానికి ముందు ఘనజీవామృతం వేసుకోవడం జరిగింది. అలాగే 15 రోజులకు ఒకసారి జీవామృతం 200 లీటర్ల డ్రమ్ములో జీవామృతం ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేసుకుంటాము. అలాగే పారించుకోవడం జరుగుతుంది. నేను పొలంలో బంతి, మొక్కజొన్న, ఆముదము పెట్టుకోవడం జరిగింది. ఎర్ర పంటలుగా వీటితోనే నాకు కొంచెం పెస్ట్ కంట్రోల్ అవుతుంది. వీటి కానప్పుడు అప్పుడు కషాయాలు అంటే అగ్నాస్త్రము, దశపర్ణి, బ్రహ్మాస్త్రం ఇవి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం నేను కొత్తగా కాలీఫ్లవర్, క్యాబేజ్ అనేది నాటడం జరిగింది. దానికి పెస్ట్ ఎక్కువ వస్తుంది. దీనికి అగ్నాస్త్రం, దశపర్ణి స్ప్రే చేస్తున్నాం. పర్లేదు, బాగానే వచ్చింది మాకు. నాకు ఈ కషాయాలు కానీ, జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ వీటన్ని తయారు చేసుకోవడానికి నాకే ఒక ఆవు ఉంది. దాని నుంచి వచ్చే పేడ, మూత్రము వీటితోని కషాయాలు, జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ తయారు చేసుకొని మా ఫామ్కి ఉపయోగించుకుంటున్నాను. నాకు ఎటువంటి ఖర్చు బయట నుంచి ఏమీ లేదు. ఎందుకంటే సొంతంగా నాకే ఉంది కాబట్టి నేను బయట నుంచి ఏమి కొనుక్కోను. ఏదైనా కషాయాలు లేనటివి ఎమర్జెన్సీ అయినప్పుడు అయ్యప్పన్ నాయుడు BRC సెంటర్ నుంచి కొనుక్కొని వచ్చుకుంటాను. నాకు పూర్తి సహకారం మా ఆయన అందిస్తాడు. దీనికి గూటాలు నాటడం కానీ, టమోటా చెట్టుకి దారాలు కట్టడం కానీ, బెడ్ చేయడం కానీ ఇవన్నీ మా ఆయన చేస్తాడు. మా ఆయన లేకపోతే నేను ఇవన్నీ చేసేదాన్ని కాదు. ఆదివారం టైము, సెలవు టైంలో మా పిల్లోళ్ళు కూడా మాతో పాటు చేస్తారు. వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే వాళ్ళకి వ్యవసాయం అంటే ఏమి, ప్రకృతి వ్యవసాయం అంటే ఏమి అవగాహన కల్పించాలని వాళ్ళని కూడా ఇందులో మేము భాగం చేస్తున్నాము. ఈ మొన్న సైన్స్ డే జరిగినప్పుడు మా బాబుకి ప్రాజెక్ట్ వర్క్ కింద కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ అంటే ఏటీఎం మోడలే ప్రాజెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో మా బాబుకి ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. మా బాబు వాళ్ళ టీచర్స్ కానీ, మా పాప వాళ్ళ టీచర్స్ మా దగ్గర అడిగి తీసుకోవడం జరుగుతుంది.
తోటకూర, ఎర్ర తోటకూర, చుక్కకూర, పాలకూర రావడం జరిగింది. వీటిని కూడా నేను ఎవ్రీ మండే కలెక్టర్ ఆఫీసులో అమ్ముతాను. అలాగే సచివాలయంలో కూడా వాళ్ళ స్టాఫ్ మా దగ్గర తీసుకుంటారు. ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా అమ్మడం జరుగుతుంది. దీని నుంచి నాకు ఆకుకూరల్లోనే 10,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత కాయకూరలో బీర, ముల్లంగి, కీరకాయలు కోయడం జరిగింది. బీరకాయలు అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఒక 5,000కి బీరకాయలు అమ్మినాను. కీరకాయ కూడా ట్రయల్స్ ఇప్పుడే వేసాము. అది ఒక 5 కేజీస్ వచ్చింది. అది కూడా కేజీ 60 రూపాయల లెక్కన కలెక్టర్ ఆఫీస్లోనే అమ్ముతున్నాము ఎవ్రీ మండే. దాంట్లో నుంచి కూడా నాకు ఆదాయం వచ్చింది. 2,000 దాకా ముల్లంగిలో వచ్చింది. నమస్తే, నా పేరు జయప్రకాష్, మా ఆవిడ పేరు సరళ. మేము దగ్గర దగ్గర 4-5 ఏళ్ళుగా న్యాచురల్గా పండించిన కూరగాయలు, పండ్లు, మిగతా అన్ని వస్తువులు తీసుకొని తింటున్నాము. రెగ్యులర్గా మేము ప్రతి సోమవారం తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు, పండ్లు రెగ్యులర్గా తీసుకెళ్తాము. ఈరోజు ఆదివారం అయినందువలన మేము దుర్గ సముద్రం దగ్గర తరణి వాళ్ళ తోట దగ్గరకు వచ్చి వాళ్ళ పంట విధానము, వాళ్ళు పండించిన కూరగాయలు, పండ్లు, గుడ్లు, కోడి, పాలు అన్నీ తీసుకెళ్ళి వాడుతుంటాము. నా ఇంకొక అభిప్రాయం ఏమంటే, ప్రస్తుతం మన పిల్లల నుంచి మనము ఈ న్యాచురల్గా పండించిన వస్తువులు పండించే విధానము తెలుసుకొని తిని మనము ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలని అందరినీ కోరుకుంటున్నాను. మార్చి 8వ తేదీ మా నియోజకవర్గ స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. అలాగే అక్కడికి విచ్చేసిన మహిళలకు అందరికీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయమని, దానివల్ల కలిగే ఉపయోగాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ నా చుట్టుపక్కల ఉండే మహిళలకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, ఆ ఆహారం తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇంకో 10 మంది మహిళలను కూడా నేను మారుస్తానని తెలియజేస్తున్నాను.